ఓకే. హరే కృష్ణ. సో ఈరోజు మనం భాగవతంలో తృతీయ స్కందము 2వ అధ్యాయంలోంచి 33వ శ్లోకం, 33, 34 ఇంక అయిపోతుంది. ఈ చాప్టర్ అయిపోతుంది. ఈరోజు చాప్టర్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ చాప్టర్ మొట్టమొదటి దగ్గర నుంచి అన్ని శ్లోకాలకు సంబంధించి ఆ, తెలుగులో ఆ భావము, అనువాదం అంటారు, భావం అంటారు కదా, అది అది చదువుదాము. సుధామాతాజీ మీరు చదువుతారా? ఎస్ ప్రభుజీ. ఆ, చదవండి. అన్ని శ్లోకాలది భావం చదవండి. సెకండ్ చాప్టర్ ప్రభుజీ. సెకండ్ చాప్టర్ మొత్తం. యా. ఎస్ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. ప్రియతముని అనగా శ్రీకృష్ణ భగవానుని వార్తలను గురించి పలుకుమని విదురుడు మహాభక్తుడకు ఉద్ధవుని అడిగినప్పుడు ఆ దేవదేవుని స్మరణము వలన కలిగిన అత్యధిక మగు ఉత్కంఠత కారణమున అతడు శీఘ్రమే సమాధానం అసగలేకపోయాను. 5 ఏళ్ల ప్రాయంలో తన బాల్యం నందును శ్రీకృష్ణ భగవానుని సేవలో అత్యంత సంలగ్నమైనటివాడు అతడు. అది ఎంతనగా ప్రాతకాల భోజనంనకై తన తల్లి పిలిచినను దానినతడు స్వీకరింప నిశ్చగించేవాడు కాడు. ఉద్ధవుడు ఆ విధముగా బాల్యం నుండి నిరంతరము శ్రీకృష్ణుని సేవించెను. వృద్ధాప్యం నందును అట్టి సేవాభావన ఏనాడునూ సన్నగిల్లలేదు. ఆ దేవదేవుని వార్తలను గూర్చి అడిగినంతనే ఉద్ధవుడు శీఘ్రముగా అతనిని స్మరించెను. క్షణకాలం అతడు తీవ్ర మౌనమును దాల్చెను. అతని దేహము ఏమాత్రము కదలలేదు. భక్తి భావముతో ఆ దేవదేవుని చరణ కమల స్మరణామృతమునందు అతడు సంలగ్నమయ్యేను. ఆ భావావేశం నందు మరింత లోతుగా చనుచున్నట్లు అతడు గోచరించెను. పూర్ణభావావేశ కారణంన ఉద్ధవుడు సమస్తమైన దివ్యమగు దేహ మార్పులను పొందెననియు కనులయందలి విరాహ అశ్రువులను అతడు తుడుచుకొన యత్నించుచున్నట్లుగాను విదురుడు గాంచెను. అపారమగు భగవత్ ప్రేమను ఉద్ధవుడు సంపూర్ణముగా ఆకలింపు చేసుకొనెనని అతడు ఆ విధముగా అవగతము చేసుకొనెను. పరమ భక్తుడగు ఉద్ధవుడు శీఘ్రమే భగవల్లోకం నుండి మానవ స్థితికి తిరిగి వచ్చి కనులను తుడుచుకొనుచు పూర్వపు స్మృతిని జాగృతపరుచుకొని విదురునితో ప్రియముగా పలికెను. శ్రీ ఉద్ధవుడు పలికెను. ప్రియమైన విదురా, శ్రీకృష్ణ భగవానుడనేటి జగత్సూర్యుడు అస్తమించినాడు. మా గృహము ఇప్పుడు కాలమనడి మహాసర్పముచే మృంగివేయబడినది. ఇక మా కుశలమును గూర్చి నేనేమి పలుకగలను? సమస్త లోక సహితంగా ఈ విశ్వము పరమ దౌర్భాగ్యవంతమై ఉన్నది. మీనములు చంద్రుని పోలిక పట్టజాలనట్లుగా యాదవులు శ్రీహరిని దేవదేవునిగా గుర్తుపట్టజాలనందున మరింత దురదృష్టవంతులై ఉన్నారు. యాదవులందరూ అనుభవజ్ఞులైన భక్తులను, జ్ఞానవంతులను, ఇంగిత జ్ఞానము కలవారును అయి ఉండిరి. వీటన్నింటికి మించి అన్ని విధములగు విశ్రామములందు వారు ఆ దేవదేవుని గూడి ఉండిరి. అయినప్పటికీ వారు అతనిని సర్వత్రా వసించునట్టి ఒక పరమోత్కృష్టునిగా మాత్రమే ఎరుగగలిగిరి. భగవానుని మాయాశక్తిచే భ్రమితులైన వారి పలుకులు సంపూర్ణ శరణాగతులైన వారి బుద్ధిని ఏ పరిస్థితులందునూ విచలితము చేయజాలవు. ధరిత్రిపై గల సర్వుల ఎదుట తన నిత్య రూపం ప్రకటము కావించిన శ్రీకృష్ణ భగవానుడు తనను యథారూపమున చూడజాలని వారి అనగా తగినంత తపస్సు చేయని కారణమున దృష్టి నుండి తన రూపంను తొలగించి అంతర్ధానము చెందెను. మర్త్యలోకంన భగవానుడు తన అంతరంగిక శక్తి అనగా యోగమాయ ద్వారా అవతరించెను. తన లీలలకు అనువగు నిత్య రూపమునందే అతడు అరుదించెను. వైకుంఠనాథుని రూపం నందు స్వయముగా భగవానునితో సహా ఎల్లరకు అనగా చివరికి తమ సంపదను గాంచి గర్వించు వారికి సైతము ఆ లీలలు పరమాద్భుతములై ఉండును. ఆ విధంగా అతని శ్రీకృష్ణుని దివ్య దేహము ఆభరణములకే ఆభరణమై ఉన్నది. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞవేదిక చెంత విశ్వములోని ఊర్ధ్వ మధ్య అధోలోకములకు చెందిన దేవతలందరూ సమకూడిరి. శ్రీకృష్ణ భగవానుని సుందరమగు దేహ లక్షణములను గాంచిన పిమ్మట అతడు బ్రహ్మదేవుని అనగా మానవుల సృష్టికర్త, చరమ నైపుణ్య సృష్టి అని వారందరూ చింతన కావించి ఉండిరి. హాస రాస అవలోకన లీలల పిమ్మట శ్రీకృష్ణుడు తమను విడిచి వెళ్ళినప్పుడు వ్రజనారీమణులు
తీవ్ర వేదనకు గురైరి. తమ నయనములతో వారు అతనిని అనుసరించెడి వారు. ఆ విధముగా వారు బుద్ధి విచలితము కాగా కూర్చుండిపోయి తమ గృహ కలాపములను పూర్తి చేయ జాలకుండిరి. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటికిని సమస్త దయాపూర్ణ నియామకుడగు దేవదేవుడు జన్మరహితుడై ఉన్నాడు. కానీ శాంతిమయులగు భక్తులు గుణ ప్రభావితులగు మనుచుల నడుమ సంఘర్షణ చెలరేగినప్పుడు అతడు మహత్తత్వమును గూడి అగ్నివలె జన్మించును. జన్మరహితుడైనప్పటికీ వసుదేవుని ఇంట అనగా కారాగృహమున ఏ విధముగా జన్మించననియు ఏ విధముగా తండ్రి రక్షణం నుండి దూరమై వ్రజమునకేగి అచ్చట శత్రుభయముతో అజ్ఞాతముగా జీవించననియు అపరిమిత శక్తి సంపన్నుడైనప్పటికీ ఏ విధముగా భయముతో మధుర నుండి పారిపోయెననియు శ్రీకృష్ణుని గూర్చి నేను తలిచినప్పుడు ఆ మోహకర సంఘటనలు నాకు ఖేదమును కలిగించుచున్నవి. కంసుని భయమున గృహము నుండి దూరముగా ఉన్నందున జననీ జనకుల పాదసేవను చేసుకొనజాలని తమ అంటే కృష్ణుడు బలరాముడు అశక్తతకు శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల నుండి క్షమార్పణను కోరెను. ఓ జనని, ఓ జనక, ఈ అశక్తతకు మమ్ము దయచేసి మన్నింపుడు అని అతడు పలికెను. భగవానుని ఈ నైజమంతయు నాకు హృదయవేదనను కలిగించును. అతని పాద పద్మ ధూళిని ఒకమారు ఆఘ్రానించిన పిమ్మట ఎవరు దానిని మరువగలరు? భూమికి భారముగా తయారైన వారికి కేవలము తన కనుబొమ్మల కదలికచే శ్రీకృష్ణుడు మృత్యు ప్రహారము నొసగియుండెను. శ్రీకృష్ణుడు ద్వేషించినప్పటికీ చేది దేశపు రాజు అనగా శిశుపాలుడు ఏ విధముగా యోగమునందు కృతకృత్యుడయ్యనో మీరు స్వయముగా గాంచి ఉన్నారు. నిజమైన యోగులు కూడా తమ వివిధ అభ్యాసముల ద్వారా అట్టి జయమునే గొప్ప అభిరుచితో అభిలషింతురు. అట్టి ఎడ అతని విరహంను ఎవరు సహింపగలరు? కురుక్షేత్ర రణరంగమునందలి యోధులు అర్జునుని శరాఘాతములచే నిక్కముగా పునీతులైరి. నయనానందకరమగు శ్రీకృష్ణుని ముఖ పద్మమును గాంచుచు వారు భగవత్పదమును సాధించిరి. శ్రీకృష్ణ భగవానుడు త్రయాధీశుడును సర్వ విధములగు ఐశ్వర్య ప్రాప్తిచే పరమోత్కృష్టుడును అయి ఉన్నాడు. చిరలోక పాలురచే అతడు అర్చింపబడును. తమ కోట్లాది కిరీటములచే ఆ దేవదేవుని పాదములను తాకుచు ఆ లోకపాలురు అతనికి కానుకలను అర్పింతురు. కావున ఓ విదుర, సింహాసనపై ఆసీనుడై ఉన్న ఉగ్రసేన మహారాజు ఎదుట అతడు అనగా శ్రీకృష్ణ భగవానుడు నిలబడి, ఓ ప్రభు, దయచేసి దీనిని అవధరింపుడు అని పలుకుచు వివరణలు ఒసగుచుండెనని జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడు సేవకులమైన మాకు అది వ్యధను కలిగించదా? ఆహో, విశ్వాసహీనురాలై తన స్తనము నుండి భయంకరమగు విషమును త్రాపుటకు సిద్ధపడినప్పటికీ రాక్షసికి అనగా పూతనకు తల్లి స్థానమును ఎవరు ఒసగిరో అట్టివానికి మించిన దయాపూర్ణుడు వేరొకని నేనెట్లు ఆశ్రయించగలను? భగవాను నేడ శత్రుత్వమును కలిగినట్టి దానవులు భక్తుల కన్నను అధికులని నేను భావింతును. ఏలయన శత్రుభావములో మునిగి భగవానునితో యుద్ధము కావించినప్పుడు చక్రాయుధుడును తార్క్షుని అనగా కశ్యపుడు తనయుడగు గరుడుని అధిరోహించిన వాడును అగు ఆ దేవదేవుని వారు గాంచగలుగుదురు. ధరిత్రికి శ్రేయమును కొని తెచ్చుటకై బ్రహ్మదేవునిచే ప్రార్థింపబడి పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు భోజరాజు కారాగృహమునందు వసుదేవుని భార్యగు దేవకీదేవి గర్భమున జన్మించెను. అటు పిమ్మట అతని జనకుడు కంసునికి భయపడి అతనిని నందమహారాజు యొక్క వ్రజభూమికి చేర్చెను. అచ్చట ఆ దేవదేవుడు తన జ్యేష్ఠ సోదరుడగు బలరాముని గుడి గూఢాగ్ని వలె 11 సంవత్సరములు వసించెను. బాల్యంన ఆ దేవదేవుడు గోపాల బాలురతోనూ గోవత్సములతోనూ పరిపృప్తుడై ఉండెను. ఆ విధముగా అతడు దట్టముగా వృక్షములతో కప్పబడినవిను పక్షుల కిలకిల రావములతో నిండినవిను అగు వనముల గుండా యమునా తటమున విహరించెను. బాల్యోచితములగు కర్మలను శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించినప్పుడు కేవలము బృందావన వాసులకే అతడు గోచరించెను. కొన్ని మార్లు అతడు రోధించెను, మరి కొన్ని మార్లు సామాన్య బాలుని వలె నవ్వెను. ఆ విధముగా కావించినప్పుడు అతడు సింహపు పిల్ల వలె కనపడెను. అతి సుందరమగు వృషభములను మేపునప్పుడు సమస్త ఐశ్వర్యములకు సంపత్తులకు నిదానమగు శ్రీకృష్ణుడు తన వేణువు ఊదెడివాడు.
ఆ విధముగా అతడు తన అనుయాయులకు గోపాల బాలురను రంజించెను. ఏ రూపమునైనను ధరింప సమర్థులైన గొప్ప మాయల మారులు కృష్ణుని సంహరణార్థము భోజరాజగు కంసునిచే వినియోగించబడిది. కాని తన లీలలు కావించుచు ఆ భగవానుడు బాలుడు ఆటబొమ్మలను పగలగొట్టినంత సులభముగా వారిని వధించెను. యమునా నది అందలి కొంత భాగము సర్పాధిపతిచే అనగా కాళీయుడు విషప్రాయమైన కారణముగా బృందావన వాసులు గొప్ప కష్టములచే కలత నొందిరి. ఆ దేవదేవుడు జలమునందలి సర్పరాజును దండించి తరిమివేసెను. నది నుండి బయటకు వచ్చిన పిదప అతడు గోవులచే నీటిని త్రాగించి జలము తిరిగి తన సహజ స్థితికి వచ్చినదని నిరూపించెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు నందమహారాజు యొక్క ధనమును గో అర్చనమునకై వినియోగింపగోరెను. దానితో పాటు స్వర్గాధిపతియగు ఇంద్రునికి గుణపాఠము సైతము చెప్పగోరెను. ఆ విధముగా అతడు విద్వాంసులకు బ్రాహ్మణుల సహాయమున గో అర్చనము అనగా పచ్చిక బయళ్ళు గోవుల అర్చనము కావింప తండ్రికి ఉపదేశించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇది కూడా చదవాలా? ఏదన్నారు ఇవాళ? 33-34 ప్రభుజీ. చదవండి, ఆ రెండు కూడా చదవండి. ఓ సౌమ్యుడవగు విదురా, అవమానితుడైన ఇంద్రుడు బృందావనముపై ఎడతెగక వర్షంను కురిపించెను. ఆ కారణంన వ్రజ గోభూమి వాసులు తీవ్రముగా కలవరపడిరి. కాని దయామయుడగు శ్రీకృష్ణుడు తన లీలాఛత్రమగు గోవర్ధన పర్వతముతో వారిని గొప్ప ప్రమాదం నుండి కాపాడెను. సంవత్సరములోని 3వ ఋతువునందు భగవానుడు కాంతా సమూహపు కేంద్ర సౌందర్యముగా వారిని తన మనోహరమగు గీతములచే ఆకర్షించుచు చంద్రకాంతిచే దీప్తమానమైన శరద్రాత్రిన ఆనందించెను. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ భగవానుని స్మరణము అను తృతీయ స్కందంలోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చూడండి నా అదృష్టం ఎంత బాగుందో. ఈ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు ఆ క్లాసు నేనే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ముగించేటప్పుడు కూడా నేనే చేస్తున్నాను. ఇది నాకు ఈ టాపిక్ శ్రీకృష్ణ భగవత్ స్మరణము. స్మరణ అనేది నాకు చాలా ఇష్టమైన టాపిక్. సో ఆ కృష్ణుడు అలాగా నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇక్కడ వరంగల్లో ఎవరైతే అరేంజ్ చేశారో ఈ క్లాసెస్ ఇవన్నీ, షడ్భుజ గౌరంగ ప్రభు కానీ లేకపోతే ఎవరెవరు ఈ క్లాసెస్ అరేంజ్ చేయడానికి ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో, దీనికోసం ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ, మీ అందరికీ పేరు పేరున నా ప్రణామాలు. సో భగవత్ స్మరణ ఈ అంశం ఎంత గొప్పది అంటే, ఇప్పుడు స్మరణే సేవ. ఒక్కోసారి మనం అనిపిస్తుంటది కదా, సేవ చేస్తే చాలు, ఏదో ఒకటి కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు తరడమో, వంట వండడమో, అయితే మందిరాన్ని క్లీన్ చేయడమో, పూలదండలు కట్టడమో, రకరకాల సేవలు, ఫండ్ రైజింగ్ అని లేకపోతే ప్రీచింగ్ అని ఎన్నో రకరకాల సేవలు, ఇవన్నీ కావాలి. కానీ ఈ సేవల యొక్క లక్ష్యం ఏంటి? మనకి స్మరణం చేస్తున్నట్టే అయితే కనుక అది సేవ చేస్తున్న దాంతో సమానం. అలా అని చెప్పేసి దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు స్మరణం చేస్తుంటే అది సేవ చేస్తున్నట్టే కదా, ఇంకా నేను సేవ చేయకపోయినా పర్వాలేదు అని అలా అలా తీసేయకూడదు. సో మనం ఒక స్టేజ్కి వచ్చేంత వరకు, అంటే మనకి స్మరణ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు విదుర ఉద్ధవ ఈ అధ్యాయంలో, ఈ 2వ అధ్యాయంలో ఎలా అయితే కృష్ణుని గురించి చర్చించుకొని భగవత్ స్మరణ చేస్తున్నారో మనం చూసాం. ఈ అధ్యాయం ప్రారంభంలో విదురుడు ఉద్ధవుణ్ణి కృష్ణ భగవానుడు చేసిన లీలల గురించి చెప్పమనగానే ఉద్ధవుడు అష్ట సాత్విక వికారాలు ప్రదర్శించారు.
ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎస్, స్మరణే సేవ్ అవుతుంది. భగవత్ స్మరణే భగవత్ సేవ అవుతుంది. మనం ఆ స్టేజ్లో లేం కాబట్టి మనం సేవ చేయాలి. సేవ చేయాలి, శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనం, పాదసేవనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం, ఇవన్నీ చేయాలి మనం. కాకపోతే స్మరణం ఏ చేస్తున్నా కూడా స్మరణం, శ్రవణం చేస్తున్నా కూడా స్మరణం. ఇప్పుడు ఏదైనా కథ వింటున్నారనుకోండి, మీరు క్లాస్ వింటుంటే ఆ, ఆ భగవంతుడి గురించే ఆలోచించాలి. అంటే మనసు ఆ కథలో నిమగ్నమై ఉండాలి. ఆ మనసు భగవత్ స్మరణలో నిమగ్నమై ఉండాలి. కీర్తనం చేస్తుంటే మనసు భగవంతుని స్మరణలో నిమగ్నమై కీర్తన చేయాలి. అంటే శ్రద్ధగా చేయండి అని అంటారు కదా. శ్రవణం చేసినా కీర్తనం చేసినా శ్రద్ధగా చేయండి అని అంటారు కదా. శ్రద్ధగా చేయండి అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అసలు? శ్రద్ధగా చేయండి అంటే ఏం లేదు, మన మనస్సుని ఆ భగవంతుడి మీద నిలిపి చేయాలి, శ్రవణమైన కీర్తనమైన. అంటే మనం శ్రవణం చేస్తున్నా స్మరణం చేయాలి, కీర్తనం చేస్తున్నా స్మరణం చేయాలి. ఒక పూజారి అర్చనం ఆరతి చేస్తున్నా కూడా స్మరణం చేయాలి. దాస్యం, హనుమత్ స్వామి లాగా ఏదన్నా రామచంద్రుడికి సేవ చేస్తున్నా కూడా స్మరణం చేయాలి. స్మరణం చేస్తూ సేవ చేయాలి. కృష్ణుడు భగవద్గీతలో 8వ అధ్యాయంలో అంటారు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయర్పిత మనోబుద్ధిర్ మామేవైశ్వసి సత్యం తే, మామేవైశ్వసి అసంశయం. సో తస్మాత్ సర్వేషు కాలేషు, తస్మాత్ అంటే దేర్ ఫోర్, ఇందువలన, సర్వేషు అన్ని రకాలైన పరిస్థితులలో, కాలేషు అన్ని వేళల, అంటే స్థానే స్థితిగత, వీటితో సంబంధం లేకుండా మన స్థానం ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము, అమెరికాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, స్థితి అంటే మనం చేసే వృత్తి వ్యాపారాలు ఏంటి, దేశకాల పరిస్థితులు ఏవి ఎలా ఉన్నా, స్థానే స్థితిగత దేశకాల పరిస్థితులు ఏవి ఎలా ఉన్నా కూడా, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా సర్వేషు కాలేషు, కాలేషు అంటే అన్ని సమయాలలో, మనం ఏ పని చేస్తున్నా కూడా అన్ని సమయాలలో ఏం చేయాలి, మా మనుస్మర యుధ్యచ. కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పారు, మాం అనుస్మర యుధ్యచ, నన్ను తలుచుకుంటూ నువ్వు యుద్ధం చెయ్యి, నన్ను మనసులో పెట్టుకొని యుద్ధం చెయ్యి. అంటే నువ్వు యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావో ఆ విషయం గుర్తుపెట్టుకొని చెయ్యి యుద్ధం. సో ఆ స్మరణకు సంబంధించి కృష్ణుడు భగవద్గీతలో చాలా విషయాలలో, చాలా శ్లోకాలలో చెప్పారు. చాప్టర్ 7 నుంచి 12 వరకు మొత్తం ఈ స్మరణ గురించే నడుస్తుంది. మనం కృష్ణ భగవానుణ్ణి ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఎలా చూడాలి అనేది 7th చాప్టర్, 8th, 9th, 10th, 11th చాప్టర్లో దానికి ఒక విజువల్ ఇమేజ్ వీడియో అనమాట. 7, 8, 9, 10 ఏమో ఆడియో, 11th చాప్టర్ ఏమో వీడియో, విశ్వరూప సందర్శనం. సో మొత్తం ఆడియో వీడియో రెండిటితో సహా మనకి ఈ స్మరణం ఎలా చేయాలో చెప్పారు అక్కడ. ఎందుకంటే ఒకసారి విన్నది మనం మర్చిపోవచ్చు, కానీ ఒకసారి చూసింది మర్చిపోం కదా. అందుకే భగవంతుడు అక్కడ, కృష్ణుడు భగవానుడు భగవద్గీతలో ఈ ఆడియో వీడియో రెండిటి ద్వారా మనకి స్మరణ ఎలా చేయాలి, భగవంతుణ్ణి ఈ భౌతిక ప్రపంచంలో ఎలా గుర్తించాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు అక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయానికి వస్తే, శ్రీమద్ భాగవతము 3వ స్కందము 2వ అధ్యాయము 33, 34 ఈ 2 శ్లోకాలలో
ఏమంటున్నారు? శ్లోకం చదువుదాం ఒకసారి. 33. వర్షతీంద్రే వ్రజకోపాద్ భగ్నమానేతి విహ్వలః గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహ్ణత శరచ్చశిఖరైర్ష్ముష్టం మానయాన్ రజనీముఖం గాయన్ కలపదం రమే స్త్రీణాం మండలమండనః. సో ఏమంటున్నారు ఇక్కడ 33వ శ్లోకము? ఓ సౌమ్యుడగు విదుర, అవమానితుడైన ఇంద్రుడు బృందావనంపై ఎడతెగక వర్షము కురిపించెను. ఆ కారణముగా ప్రజవాసులు తీవ్రముగా కలవరపడిరి. కానీ దయామయుడగు శ్రీకృష్ణుడు తన లీలా ఛత్రమగు గోవర్ధన పర్వతముతో వారిని గొప్ప ప్రమాదము నుండి కాపాడెను. 34. సంవత్సరపు 3వ ఋతువునందు భగవానుడు కాంతా సమూహపు కేంద్ర సౌందర్యముగా వారిని తన మనోహరమగు గీతములచే ఆకర్షించుచు చంద్రకాంతిచే దీప్తమానమైన శరద్రాత్రిని ఆనందించెను. 33వ శ్లోకానికి మనకి భాష్యం లేదు, ఓన్లీ అనువాదమే ఉంది. 34వ శ్లోకానికి చిన్న భాష్యం ఉంది. గోభూమియగు బృందావనమును వీడుటకు పూర్వము శ్రీకృష్ణుడు తన ప్రియురాళ్లను దివ్యులగు గోపభామలు రాసలీలయందు ఆనందింపజేసెను. ఆ దేవదేవుని కర్మల వర్ణనను ఉద్ధవుడు ఇచ్చట ఆపివేసినాడు. ఓకే, సారీ శ్లోకం చెప్దాం అందరం. వర్షతీంద్రే వ్రజ కోపాద్ భగ్నమానేతి విహ్వలః గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహ్ణత శరచ్చశిఖరైర్మృష్టం మానయన్ రజనీముఖం గాయన్ కలపదం రమే స్త్రీణాం మండలమండనః. ఎవరిని చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. వర్షతీంద్రే వ్రజకోపాద్ భగ్నమానేతి విహ్వలః గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహ్ణత శరచ్చశిఖధైర్మైష్టం మానయ వ్రజనీముఖం గాయన్ కలపదం రేమే స్త్రీణాం మండలమండనః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువు. వర్షతీంద్రే వ్రజః కోపాబ్దగ్నమానేతి విహ్వలః గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహణత శరశిఖరైర్ముష్టం మానయాను రజనీముఖం గాయాను కలపదం రమే శ్రీనాము మండలమండనః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనకి
ఈ అధ్యాయంలో చూసినట్టయితే గనక ఒక 25 శ్లోకాలలో ఉద్ధవుడు విదురుడికి కృష్ణ భగవానుడి లీలలు, బృందావనంలో చేసిన లీలలు చెప్పారు. తర్వాతి అధ్యాయంలో 3వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు చేసిన లీలలు, బృందావనం బయట చేసిన లీలలు గురించి చెప్తారు. ద్వారక, మథుర, అక్కడ చేసిన లీలల గురించి చెప్తారు. కానీ అత్యంత ప్రియమైనవి మనందరికీ, కృష్ణ భగవానుడికైనా శుద్ధ భక్తులకు కానీ మనకైనా అత్యంత ప్రియమైనవి ఏంటి? బృందావనంలో చేసిన లీలలు, ఎస్పెషల్లీ బాల్య లీలలు, మాధుర్య లీలలు, యశోదమ్మ, నందమహారాజు కృష్ణ భగవానుడి పట్ల చూపించిన వాత్సల్యత. సో ఈ లీలలు మనకి అత్యంత ప్రియమైనవి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించాలి. ఇప్పుడు విదురుడు, ఉద్ధవుడు ఉన్న పరిస్థితి ఏంటి? విదురుడేమో ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడి చేత అవమానించబడి ఇంట్లోంచి వెళ్ళి వచ్చి తీర్థయాత్రలు చేసి చివరికి ఒక అరణ్యానికి వచ్చి ఉన్నారు. అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు చేసిన అవమానానికి విదురుడు ఏమీ కుంగిపోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చింతించడం కానీ, లేకపోతే దుర్యోధనుడు ధృతరాష్ట్రుల పట్ల కోపం ఉంచుకోవడం కానీ, ద్వేషం ఉంచుకోవడం కానీ అలాంటివి ఏమీ లేదు. కానీ అదొక మానసిక స్థితి ఎవరికైనా, అదొక కష్టం అనేది. అది ఇప్పుడు మనకి 3 రకాల క్లేశాలు ఉంటాయి కదా. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. అంటే ఇది ఆది భౌతిక క్లేశ, ఆది భౌతిక క్లేశ. వేరే వ్యక్తుల చేత మనకి కష్టం రావడం, అది ఎవరైనా కావచ్చు. మన కుటుంబంలో ఒక వ్యక్తి కావచ్చు, కుటుంబం బయట ఒక ఫ్రెండ్స్లో ఎవరైనా కావచ్చు, లేకపోతే ఆఫీస్లో కొలీగ్ అని కావచ్చు, మన సొసైటీలో ఎవరైనా కావచ్చు. ఆది భౌతిక. ఆధ్యాత్మిక అంటే మన ఈ శరీరము, మనస్సు వల్ల కలిగే కష్టాలు. ఆది దైవిక అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే కష్టాలు. సో ఇక్కడ మనకి విదురుడు అవమానించబడ్డాడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధను చేత అవమానించబడ్డాడు. కానీ స్థితప్రజ్ఞుడు కాబట్టి దాన్ని ఓర్చుకున్నాడు, ఆ అవమానాన్ని ఓర్చుకున్నాడు. అది విదురుడి పరిస్థితి. తర్వాత ఉద్ధవుడి పరిస్థితి ఏంటి? యదువంశం మొత్తం నాశనం అయిపోయింది. తర్వాత కృష్ణ భగవానుడు కూడా స్వధామానికి వెళ్ళిపోయారు. సో తన ప్రియమిత్రుడు, లోకరక్షకుడు అయిన కృష్ణ భగవానుడు స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుఃఖంలో ఉద్ధవుడు ఉన్నాడు. సో అంటే ఇద్దరు, ఇప్పుడు ఇక్కడ విదురుడు, అక్కడ ఉద్ధవుడు, ఇద్దరు శోక సముద్రంలో మునిగి ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి పరిస్థితిలో శోక సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించింది, వాళ్ళు ఆశ్రయం తీసుకుంది, వాళ్ళు శరణాగతి తీసుకున్నది దేంతో? భగవత్ స్మరణలో ఆశ్రయం తీసుకున్నారు. భగవత్ స్మరణలో వాళ్ళకి ఒక షెల్టర్, ఒక ఊరట, ఒక షెల్టర్, ఒక శరణు దొరికింది అనమాట. ఇద్దరు కృష్ణ భగవాను చేసిన లీలలు చర్చించుకుంటూ, ఆ లీలల్ని గుర్తు చేసుకుంటూ, స్మరణ చేసుకుంటూ వాళ్ళు ఈ విధంగా ఏదైతే మానసిక స్థితి ఉందో, విదురుడు అవమానానికి లోనయ్యాడు అండ్ ఉద్ధవుడు కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుఃఖంలో ఉన్నాడు.
ఈ పరిస్థితిలోంచి బయటపడేది మార్గం ఏంటంటే భగవత్ స్మరణ ఒకటే. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనందరము ప్రతి ప్రతి క్షణము ఏదో ఒక బాధతో ఉంటాం మనం. పదం పదం యద్విపదాం అతేషాం. ఇటు ఎడం వైపు తిరిగితే ఏదో ఒక ప్రాబ్లం, కుడివైపు తిరిగితే ఏదో ఒక ప్రాబ్లం, ముందుకెళ్తే ఒక ప్రాబ్లం, వెనక్కెళ్తే ఒక ప్రాబ్లం. తెలుగులో అంటారు కదా, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. అలాగా ప్రతి అడుగడుగున ప్రాబ్లమే మనకి. విపద సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. కుంతి మహారాణి ఏమంది? ఓ కృష్ణ, నా కష్టాలు ఇవ్వు, కష్టాలు ఇస్తేనే నిన్ను గుర్తుపెట్టుకుంటాను. నేను ఆ కష్టాలలో నిన్ను గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడైతే నిన్ను గుర్తుపెట్టుకుంటానో, ఎప్పుడైతే నీ స్మరణ చేస్తానో అప్పుడు కష్టాలు తొలగిపోతాయి. అప్పుడు మళ్ళీ కష్టాలు ఇవ్వు, మళ్ళీ కష్టాలు ఇస్తే మళ్ళీ నీ స్మరణ చేస్తాను నేను. నీ స్మరణ చేస్తుంటే కష్టాలు మళ్ళీ పోతాయి, మళ్ళీ కొత్త కష్టాలు ఇవ్వు. సో ఈ విషయం మనం చాలాసార్లు విన్నాం. కుంతి మహారాణి కష్టాలు ఇవ్వు కృష్ణ అని అడుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు కష్టాలు ఇవ్వగానే ఇంకా అలాగే ఉంటాయి అవి? కాదు, అది కాదు దాని అర్థం. కృష్ణుడు కష్టాలు ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే భగవత్ స్మరణ చేసుకుంటామో అప్పుడు ఆ కష్టం తొలగిపోతుంది. అంటే ఆ కష్టం ఉన్నా కూడా, ప్రాబ్లం సాల్వ్ అయినా అవ్వకపోయినా ఆ భక్తుడికి సంబంధం లేదు. భగవత్ స్మరణ చేసుకుంటే ఆ కష్టం లేనట్టే ఉంటుంది. ఈ లోపు ఇంకో కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకా తీవ్రమైన శక్తితోటి ఇంకా భగవత్ స్మరణ ఇంకా తీవ్రం చేసుకుంటాం. అది కుంతి మహారాణి అడిగిన ఆ శ్లోకంలో దాని అంతర్లీనం అదనమాట. భవతో విపద సంతుత శాశ్వత్. శాశ్వత్ అంటే నాకు ఎల్లప్పుడూ ఇవ్వు, కష్టాలు ఇవ్వు. విపద సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగద్గురో. ఎందుకంటే ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ నీ స్మరణ చేసుకుంటే నువ్వు అక్కడ ప్రత్యక్షం అవుతావు. ద్రౌపది పిలిచింది కదా కృష్ణుడిని. ఏమని పిలిచింది కృష్ణుడిని? గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ అనగానే కృష్ణుడు వచ్చాడు. అలాగే ఉత్తర కూడా పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే అనగానే కృష్ణుడు వచ్చాడు. గజేంద్ర నారాయణాఖిల గురో భగవన్ నమస్తే అనగానే శ్రీమన్నారాయణుడు వచ్చాడు. సో ఇలా మనం చూస్తున్నాం భాగవతంలో వివిధ సంఘటనలు చూసాం మనం. ఎప్పుడైతే భక్తులు కష్టాల్లో ఉన్నారో అప్పుడు స్మరణ చేసుకొని భగవంతుని పిలిస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. మనం ఈ అధ్యాయంలో ఇంకొక శ్లోకం చదువుకున్నాం కదా, భగవంతుని స్మరణ చేస్తే ఆ స్మరణకి భగవంతుని ప్రత్యక్షంగా చూసేయడానికి తేడా లేదు, రెండు ఒకటే. భగవత్ స్మరణ, భగవత్ దర్శనం రెండు ఒకటే. సో స్మరణ గురించి రకరకాల భక్తులు ఏమంటారు? ఇప్పుడు మనకి ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వార్ మొత్తం అన్ని శ్లోకాలలో స్మరణ గురించి చెప్తారు. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. దర్శనకు
సెషన్ ఓపెన్ అయింది. అందరు దర్శనం చేస్తాం. కృష్ణ దర్శన లాలసకి జై. గోపీ గీతంలో గోపి కృష్ణుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో మళ్ళీ రాసలీలలో కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత గోపీ గీత పాడతారు కదా. గోపీ గీతం పాడిన తర్వాత కృష్ణుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవగానే గోపికలు ఆనందంతో కృష్ణ దర్శన లాలస అని అంటారు. సో అలాగే మనం ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో అప్పుడు మనకి ఆ లాలస ఎప్పుడూ ఉండాలి. కృష్ణ భగవాన్ దర్శనం చేసుకునే లాలస ఎప్పుడూ ఉండాలనేది కోరుకోవాలి మనం. సో ఆ దర్శన లాలస ఎలా తీరుతుంది మనకి? లాలస అంటే ఒక తీవ్రమైన కోరిక, కృష్ణుని దర్శించుకోవాలనే ఒక తీవ్రమైన కోరిక. ఎలా తీరుతుంది ఆ కోరిక? ఇప్పుడు దర్శనం ఓపెన్ చేశారు కాబట్టి చూసాం మనం. ఇప్పుడు దర్శనం లేనప్పుడు అయితే ఇంట్లో కూర్చున్నారు మీరు, అప్పుడు దర్శనం అవ్వదు కదా. కృష్ణుడు ప్రత్యక్షంగా మన ఇంటికి రాడు. కృష్ణుడు మనం గుడిలో ఉన్న విగ్రహాలు స్వామివారు మన ఇంటికి రారు. అర్చామూర్తి స్వామివారు మన ఇంటికి రారు. అప్పుడేంటి? స్మరణ, భగవత్ స్మరణే భగవద్ దర్శనం. ఈ కృష్ణ దర్శన లాలస మనకి స్మరణతో తీరుతుంది. అది. అయితే ఇప్పుడు ముకుందమాల స్తోత్రాల్లో కులశేఖర ఆళ్వారు ఈ చక్కటి శ్లోకంలో స్మరణ గురించి చెప్తారు. నేను ఒక లైన్ పాడతాను, మీరు రిపీట్ చేయండి. నమామి నారాయణ పాద పంకజం పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం వదామి నారాయణ తత్వమంకితం. సో ఏమంటున్నారు కులశేఖర ఆళ్వారు ఈ శ్లోకంలో? నమామి నారాయణ పాద పంకజం. ఆ నారాయణుడు కృష్ణ భగవానుడి పాద పద్మాలయందు ప్రణమిల్లుదాము. కరోమి నారాయణ పూజనం సదా. ఎల్లప్పుడూ ఆ నారాయణుని, శ్రీమన్నారాయణ్ణి, శ్రీకృష్ణ భగవానుణ్ణి
పూజిద్దాము. వదామి నారాయణ నామ నిర్మలం, ఎల్లప్పుడూ నామ సంకీర్తన చేద్దాము, ఆ భగవంతుని నామ సంకీర్తన చేద్దాము. తర్వాత లాస్ట్ లైన్ లో ఏం చెప్తారు? స్మరామి నారాయణ తత్వమవ్యయం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుడి శ్రీకృష్ణ భగవానుడి తత్వం గురించి స్మరించుకుందాము. ఆ తత్వం అంటే ఏంటి? కృష్ణుడి యొక్క ఐశ్వర్యం కావచ్చు, భగవంతుడి యొక్క మాధుర్యం కావచ్చు, తత్వం అన్నమాట. ఐశ్వర్య తత్వం వేరు, మాధుర్య తత్వం వేరు. సో ఈ రెండింటి గురించి మనం స్మరణ చేసుకోవాలి. అంటే వివిధ రకాలైన లీలలు. ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తే కనుక ఉద్ధవుడు విదురుడికి చెప్పినవి అన్ని లీలలు ఉన్నాయి. ఇక్కడ ఐశ్వర్య లీలలు ఉన్నాయి, మాధుర్య లీలలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో స్మరామి నారాయణ తత్వం అవ్యయం. ఇలాగే రామరక్షా స్తోత్రంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. సో రామరక్షా స్తోత్రంలో కూడా ఇలాంటి శ్లోకం ఒకటి ఉంటుంది. స్మరణ గురించి, ప్రణామాల గురించి, నామ సంకీర్తన గురించి ఒకటి. సో ఈ శ్లోకం కూడా ఒకసారి పాడదాం అందరం. నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు రిపీట్ చేయండి. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణం స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, ఎల్లప్పుడూ ఆ శ్రీరామచంద్రుడి పాద పద్మాలని మన మనసులో ఉంచుకోవాలి. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? పాద పద్మాలని మన మనసులో ఉంచుకోవడం అంటే జస్ట్ ఏదో ఇప్పుడు మనం గుళ్ళో స్వామివారిని దర్శించుకున్నాము, ఆ స్వామివారి పాద పద్మాలు దర్శించుకున్నాము అంటే ఇంకా ప్రతి నిమిషము ఆ పాద పద్మాలని మనసులో ఉంచుకుంటే ఇంకా అదేనా? కాదు, దాని అర్థం అది కాదు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి అంటే మన కాయేన వాచ మనసేంద్రియేర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. సో మనం చేసే అన్ని పనులు మనస వచస కర్మణ, మన మనస్సు ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా చేసే ప్రతి పనిని, ప్రతి మాట, ప్రతి పని, ప్రతి ఆలోచన ఆ భగవంతుడికి సంబంధించిందై ఉండాలి. మనం చేసే ప్రతి పని ఆ భగవంతుని దృష్టిలో పెట్టుకొని, భగవంతుని మనసులో స్మరించుకుంటూ చేయాలి. అది దాని అర్థం. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి అంటే అది దాని అర్థం. ఇప్పుడు ఎలాగైతే ఒక తల్లి చంటి పిల్ల ఉందనుకోండి, అప్పుడే పుట్టిన బిడ్డ, ఎక్కడి నుంచో నాయిస్ వస్తుంది. నేను అందరినీ మ్యూట్ చేస్తానులేండి. సో ఇప్పుడు ఒక చంటి బిడ్డకి తల్లి ఎలా చేస్తుంది?
ఏ పని చేస్తున్నా కూడా, తను ఏ పని చేస్తున్నా కూడా ఆ చంటి బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చంటి బిడ్డకి స్వయంగా పనులు చేస్తున్నప్పుడు ఆ బిడ్డ గురించి ఆలోచిస్తుంటది. తన ఆఫీస్లో ఉన్నా కూడా, తన ఆఫీస్లో ఉండి ఏదైనా పనులు చేసుకుంటున్నా ఈ బిడ్డ గురించి ఆలోచిస్తుంటది. అలా ప్రతి క్షణము బిడ్డ గురించి ఆలోచిస్తుంటది. స్కూల్లో ఎలా ఉంది ఇప్పుడు, స్కూల్కి వెళ్ళింది అనుకోండి అప్పుడే జస్ట్ కొత్తలో, ఎలా ఉంది నా బిడ్డ ఇప్పుడు అక్కడ స్కూల్లో అనేది ఆలోచిస్తూ ఉంటది. సో సో మా అమ్మాయి చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, ఫస్ట్ కొత్తలో స్కూల్కి వెళ్తున్నప్పుడు నేనేం చేసేవాడిని అంటే, ఎలా ఉందో తెలియదు కదా, సో నేను కారులో వెళ్ళి అక్కడ వీళ్ళకి ప్లే ఏరియా ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది పిల్లలకి. ఆ ప్లే గ్రౌండ్ రోడ్డుకి ఆనుకొనే ఉండేది. సో నేను రోడ్డుకి ఆ వైపున కార్లో కూర్చొని కార్ గ్లాసెస్ క్లోజ్ చేసుకొని చూడొచ్చు, నేను ఎలా ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. అలా చూసేవాడిని. ఎలా ఉంది, బాగానే ఉందా, హ్యాపీగా ఉందా అనేది అలా చూసేవాడిని నేను. అలా చూస్తుంటే మూడు నాలుగు రోజుల తర్వాత టీచర్ స్కూల్లో నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు నాకు, మీరు అలా చూస్తూ ఉంటే మీ అమ్మాయి చూసింది అనుకోండి, మీ అమ్మాయి ఇంకెక్కువ ఏడుస్తుంది. సో కాబట్టి మీరు అలా చేయొద్దు, స్లోగా అలవాటు అయిపోతుంది, అన్నీ అంత బాగానే ఉంటుంది అని చెప్పి నాకు అలా చెప్పారు వాళ్ళు. సో అంటే ఎలాగైతే తల్లిదండ్రులకి బిడ్డ గురించి, యోగక్షేమాల గురించి మన మనసులో ఎప్పుడు ఎలా అయితే ఉంటాయో, అలాగే ఈ భగవత్ స్మరణ అనేది మన మనసులో ఎప్పుడు ఉంచుకొని చేయాలి. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పుకుందాం మనం. అందరు రెడీయా? చాలా అద్భుతమైన విషయం చెప్పుకుందాం ఇప్పుడు మనం. దానికన్నా ముందు కులశేఖర ఆళ్వారు ముకుందమాల స్తోత్రంలో ఇంకొక శ్లోకంలో స్మరణ గురించి చెప్తారు. కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమముషి భుజవీచి వ్యాకులే గాదమార్గే హరిసరసి విగాహ్య పీయతేజో జలౌఘం భవమరు పరిఖిన్న క్లేదమధ్యత్యజామి. తర్వాత సరసిజ నయనే సశంక చక్రే మురభిధిమా విరమస్వచిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. హరిచరణ స్మరణామృతేన తుల్యం. హరిచరణ, చరణ అంటే పాదాలు, హరిచరణ శ్రీహరి యొక్క పాదాలు. హరిచరణ స్మరణ, ఆ శ్రీహరి పాదాలను స్మరించుకోవడం. హరిచరణ స్మరణ అమృత, హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఆ శ్రీహరి యొక్క పాదాలను స్మరించుకుంటే వచ్చే ఆనందము, ఆ అమృతమైనట్టి ఆ ఆనందం ముందు ఇంకా ఏది సరితూగదు. నా తుల్యం. హరిచరణ స్మరణామృతే నా తుల్యం, దాని ముందు ఇంకేది లేదు. అంటే ఆ శ్రీహరి యొక్క చరణ స్మరణ తప్ప నాకు ఇంకా వేరే ఏది వద్దు అని దాని అర్థం. ఇంకా ఏ విషయము నేను గుర్తుంచుకోవాలనుకోవట్లేదు అని ముకుందమాల స్తోత్రంలో చాలా శ్లోకాల్లో అద్భుతంగా చెప్తారు. ఓకే, ఇప్పుడు మనం ఉద్ధవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉద్ధవుడే మనకి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కదా, విదురుడికి కృష్ణ భగవానుడి యొక్క లీలలు చెప్తున్నారు ఇక్కడ మనకి. మనం ఇప్పుడు దశమ స్కందంలో మీ అందరు తెలిసే ఉంటుంది, కృష్ణుడు ఉద్ధవుణ్ణి బృందావనానికి పంపిస్తారు.
కృష్ణుడు బృందావనం నుంచి వెళ్ళిపోయిన తర్వాత బృందావనంలో అందరూ బ్రజవాసులందరూ, నందమహారాజు, యశోదమ్మ, గోపికలు, గోపబాలుళ్ళు, అక్కడ ఆవులు, దూడలు, చెట్లు, చేమలు, ఫలాలు, పుష్పాలు, అక్కడ సరస్సులు, నదులు, అన్ని, యమునా నది, అన్ని, అందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు. అలా 100 సంవత్సరాలు ఉన్నారు. అలాగా అయిన తర్వాత కృష్ణుడు ఉద్ధవుని పంపిస్తాడు బృందావనానికి, మెసేజ్ ఇమ్మని పంపిస్తాడు అనమాట. సో అప్పుడు ఉద్ధవుడు బృందావనానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది దశమ స్కందంలో 46, 47 అధ్యాయాలలో, 46, 47, 48 ఈ అధ్యాయాలలో వివరించబడుతుంది. ఉద్ధవుడు ఎప్పుడైతే బృందావనానికి వస్తాడో అప్పుడు ఈ గోపికలందరూ కృష్ణుని స్మరించుకుంటూ సంకీర్తన చేసుకుంటూ కృష్ణుని స్మరించుకుంటూ ఉంటారు. అంటే అదొకటి వాళ్ళకి మార్గం. ఆ దుఃఖంలోంచి బయటపడడానికి నామ సంకీర్తన అండ్ కృష్ణ స్మరణ, ఆ రెండే వాళ్ళకి దారి. అలా చేసుకుంటూ ఉండుండగా ఒక రథం అక్కడ దిగుతుందన్నమాట. గోపికలందరూ చూసి అనుకుంటారు, ఎవరొచ్చారు అని ఆశ్చర్యపోతుంటారు. ఒకవేళ మళ్ళీ అక్రూరుడే వచ్చాడా అని భయపడతారు. అక్రూరుడే కదా కృష్ణుని తీసుకెళ్ళింది బృందావనం నుంచి. కంసుడు పంపిస్తాడు అక్రూరుణ్ణి కృష్ణుడిని తీసుకురమ్మని చెప్పేసి. సో అదే అక్రూరుడు మళ్ళీ వచ్చాడా? ఇంతకుముందు ఒకసారి వచ్చి ఒక క్రూరమైన పని చేసి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏ అఘాత్యం చేయడానికి వచ్చాడు? ఏమనుకుంటారంటే గోపికలు 46వ అధ్యాయంలో, దశమ స్కందం 46వ అధ్యాయంలో ఏమనుకుంటారంటే, తన ప్రభు అయిన కంసుడు, అక్రూరుడి ప్రభు ఎవరు? కంసుడు. తన ప్రభు అయిన కంసుడికి మన శరీరాల నుంచి వచ్చే మాంస ముద్దలతో పిండదానం చేయాలనుకున్నాడా కంసుడికి? ఆ పని మీద ఇక్కడికి వచ్చాడా అని అంటారు ఒక శ్లోకంలో, 46వ అధ్యాయంలో. సో అంటే చూడండి వాళ్ళ ఆవేదన ఎంత ఉంది. అక్రూరుడు కృష్ణుణ్ణి తీసుకొని వెళ్ళాడు అన్న ఆక్రోశం, ఆవేదన ఎంత ఉంది చూడండి. దాంతో ఏమంటారంటే, ఒక క్రూరమైన పని చేసింది చాలదన్నట్టుగా మళ్ళీ వచ్చాడు అక్రూరుడు. ఈసారి ఎందుకు వచ్చాడు? కంసుడికి పిండ ప్రదానం చేయడానికి వచ్చాడా? ఆ పిండ ప్రదానం దేంతో చేయడానికి? మా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ మాంసం ముద్దలతోటి పిండ ప్రదానం చేయడానికి వచ్చాడా అని అంటారు. చూడండి ఎంత అంటే, వాళ్ళు కృష్ణుడి నుంచి కృష్ణుడు దూరంగా వెళ్ళిపోయాడు, చాలా రోజుల వరకు రాలేదు అని ఎంత తీవ్రమైన వేదనకి లోనయ్యారు చూడండి మీరు. అందుకే ఇంత ఘాటైన మాట అన్నారు. అక్రూరుణ్ణి నిందిస్తూ ఇంత ఘాటైన మాట అన్నారు. అంటే వాళ్ళ మనసులు ఎలాగూ గాయపడ్డాయి. అక్రూరుడు కృష్ణుని తీసుకెళ్ళిపోయాడు, కృష్ణుడు దూరంగా ఉన్నాడు 100 సంవత్సరాల వరకు. ఇప్పుడు మనసులు ఎలాగూ ముక్కలు ముక్కలు అయిపోయాయి. అది చాలదన్నట్టుగా ఇప్పుడు అక్రూరుడు శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి ఈ మాంసపు ముద్దలతోటి కంసుడికి పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాడా? చూడండి వాళ్ళ వేదన ఎంత ఉంది అక్కడ. అప్పుడు చూస్తారు, ఎవరైతే రథంలోంచి దిగుతున్నారో చూసి
చూసి గోపికలందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి కృష్ణుడే వచ్చాడా అన్నట్టుగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఉద్ధవుడు కృష్ణుడిలాగే ఉంటాడు. అదే నీలమేఘ శ్యామల వర్ణము, పీతాంబరము, ఆ, 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 మోర్పంక్, ఆ నెమలి పించము, అన్ని సేమ్ కృష్ణుడిలాగే ఉంటాడు ఉద్ధవుడు. చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. ఏంటి కృష్ణుడే వచ్చాడా అన్నట్టుగా ఆశ్చర్యపోతారు. చూసి అప్పుడు తెలుసుకుంటారు, కాసేపు అయిన తర్వాత తెలుసుకుంటారు ఇది కృష్ణుడు కాదు ఆ, అని తెలుసుకుంటారు. అప్పుడు ఉద్ధవుడు, నేను కృష్ణుడు పంపించగా వచ్చాను ఇక్కడికి, మీ అందరికీ సందేశం ఇవ్వడానికి వచ్చాను, కృష్ణుడి తరపున సందేశం ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు గోపికలందరూ ఉద్ధవుణ్ణి ఆ, ఆ బృందావనంలో ఒక వనాన్ని తీసుకెళ్తారు. అంటే ఎక్కువ జనసంచారం లేని ప్రదేశాన్ని తీసుకెళ్తారు. మరి కృష్ణుడి గురించి అడగాలి కదా. కృష్ణుడి గురించి అడగాలంటే వాళ్ళ గోపికలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇళ్ళ ముందు కానీ లేకపోతే 10 మంది తిరిగే చోట్ల అడగలేరు. సో అందుకే ఉద్ధవుణ్ణి ఒక రహస్యమైన ప్రదేశాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ ఉద్ధవుడి చుట్టూ అందరూ కూర్చొని చాలా ఆత్రంగా అడగడం మొదలు పెడతారు కృష్ణుడి గురించి. ఎలా ఉన్నాడు మా కృష్ణుడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అని ఒక్కొక్క గోపిక ఏడుస్తూ అడుగుతుంది అనమాట. అప్పుడు ఉద్ధవుడు చెప్పడం మొదలు పెడుతుంటాడు. కానీ ఈలోపు ఒక గోపిక కృష్ణుడి గురించి అడుగుతూ ఏడుస్తుంటది. ఆ ఏడుస్తున్న సమయంలో అక్కడ ఒక తేనెటీగ కనపడుతుంది అనమాట కళ్ళ ముందు. తేనెటీగ అలా తిరుగుతూ కనపడుతుంటది. భ్రమర, సంస్కృతంలో భ్రమర అంటారు. ఆ భ్రమర కనపడుతుంది అక్కడ. సో ఆ భ్రమర చూసి ఈ గోపిక ఏమంటదంటే కృష్ణుడిని నిందిస్తుంది. ఎలా నిందిస్తుంది? ఓకే, ఇక్కడ ఈ భ్రమర లాంటి వాడే కృష్ణుడు. ఎలాగైతే ఈ భ్రమర అన్ని రకాల చెట్ల మీద, అన్ని రకాల పూల మీద తిరిగి ఆ మకరందాన్ని తీసుకుంటుందో, కృష్ణుడు కూడా ఇలాంటి వాడే. కృష్ణుడు కూడా ఈ భ్రమర లాంటి వాడే. కృష్ణుడు ఇప్పుడు బృందావనం, ఈ విలేజ్ వదిలిపెట్టి, ఈ గ్రామాన్ని వదిలిపెట్టి నగరానికి వెళ్ళాడు కదా. అక్కడ కొత్త కొత్త స్త్రీలు ఉన్నారేమో. ఎలా అయితే ఈ భ్రమర రకరకాల పుష్పాల మీద వాలి మకరందాన్ని తీసుకుంటుందో, కృష్ణుడు కూడా అలాగే నగరాల్లో రకరకాల స్త్రీల చుట్టూ తిరుగుతున్నాడా అని చూడండి ఎంతలా నిందిస్తుందో. అంటే ఎందుకలా నిందిస్తుంది? వాళ్ళ బాధ. కృష్ణుణ్ణి చూడలేదు ఇన్ని రోజుల నుంచి, కృష్ణుడు దూరం అయ్యాడు అని వాళ్ళ బాధ. ఒక్కొక్క గోపిక బాధ ఎంత తీవ్రంగా ఉందంటే అంత బాధ ఉంది కాబట్టి ఇలాంటి మాటలు. ఒకళ్ళేమో అక్రూరుని నిందిస్తున్నారు, ఇంకొకళ్ళేమో డైరెక్ట్ గా కృష్ణుణ్ణే నిందిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉద్ధవుడు చెప్తాడనమాట కృష్ణుడు గోపికలందరికీ ఏమనంటే, దానికన్నా ముందు ఏంటంటే, ఇప్పుడైతే ఈ రెండవ గోపిక భ్రమర గురించి చెప్తుంది కదా. అప్పుడు ఆ గోపిక తన వేదనని వెళ్ళబుస్తుంది అనమాట. ఆ విరహ వేదనే భ్రమర గీత. భాగవతంలో భ్రమర గీత అని ఒకటి ఉంటుంది మనకి. ఎలాగైతే గోపీ గీతం, వేణు గీతం, యుగళ గీతం, అలాగే భ్రమర గీతం ఇంకొకటి ఉండాలి, 5 ఉండాలి మొత్తం. వేణు గీతం, గోపీ గీతం, యుగళ గీతం, భ్రమర గీతం,
ఇంకొకటి మొత్తం 5 గీతాలు ఉంటాయి. ఎనీవేస్, సో భ్రమర గీత, ఆ భ్రమర గీత ద్వారా ఈ గోపిక తన వేదనని వెళ్ళబుచ్చుతుంది అనమాట. సో అప్పుడు ఉద్ధవుడు చెప్తాడు, కృష్ణుడు నాకు ఏ సందేశం పంపించాడంటే, మీ అందరి నుంచి ఇంతకాలం దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, మీకు తన పట్ల ఉన్న ఈ భక్తి ప్రేమ, మీరు తనని స్మరించుకునే ఈ తీవ్రతని పెంచడానికే ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు అని చెప్తాడు. చూడండి, అక్కడ కూడా కారణం ఏంటి? స్మరణ. భగవంతుడు కృష్ణుడు వీళ్ళందరికీ ఇంతకాలం దూరంగా ఎందుకున్నాడంటే, ఈ దూరంగా ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ గుర్తు తెచ్చుకున్నారు కృష్ణుడిని. ఎంత కాలం అయితే దూరంగా ఉన్నాడో అంత ఎక్కువ తీవ్రతతోటి కృష్ణ స్మరణ చేసుకున్నారు. సో ఉద్ధవుడు అదే చెప్తాడు అనమాట, నాకు కృష్ణుడు సందేశం పంపించాడు, కారణం చెప్పమన్నాడు, ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నాడు, మీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళాడు, అండ్ ఇన్ని రోజులు ఎందుకు మీ నుంచి దూరంగా ఉన్నాడు అని కారణం చెప్పమన్నాడు అని ఈ విషయం చెప్తాడనమాట. మీరు కృష్ణుడి పట్ల మీకున్న ఈ భక్తి ప్రేమ పెంచడానికి, మరియు మీరు కృష్ణ స్మరణ మరింత తీవ్రంగా చేయడానికి చేసిన ఆ కారణంతో కృష్ణుడు ఈ పని చేశాడు అని చెప్తాడు. సో ఇది ఈ భ్రమర గీత అధ్యాయంలో 47వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తారు. అది చదువుదాం మనం. అయితే ఇదంతా గోపికల ఈ వేదన ఇదంతా విన్న తర్వాత ఉద్ధవుడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి, గోపికల ప్రేమ భక్తి ఇంత గొప్పదా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేసి ఒక చక్కటి శ్లోకంలో, అదే అధ్యాయం 47వ అధ్యాయంలో ఉద్ధవుడు ఏమంటాడంటే, ఆసామహో చరణ రేణు జుషామహంస్యాం వృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదుష్టజం స్వజనం ఆర్యపతం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విముగ్ధ్రం. ఆసామహో చరణ రేణు జుషాం అహం స్యాం బృందావనే కిమపి గుల్మ లతా ఔషధీనాం. నాకు ఈ బృందావనంలో ఒక చరణ రేణులాగా, అంటే పాదధూళిలో ఒక రేణులాగా, ఈ వ్రజభూమిలో ఒక పాదధూళిలో ఒక రేణులాగా, లేకపోతే ఒక గుల్మలత. గుల్మలత అంటే అదొక రకమైన పువ్వు అన్నమాట. మనకి తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో అయితే బుషెస్, క్రీపర్స్, రకరకాల లతలు ప్రభుజీ, లతలు, మొక్కలు, లత అంటారు ప్రభుజీ. యా. సో చెప్తాను, ఇక్కడ నా దగ్గర ఉంది, తెలుగు భాగవతం ఉంది. ఎనీవే చదువుదాం, ఈ అధ్యాయం మొత్తం చదువుదాం మనం. 47వ అధ్యాయము భ్రమర గీతం మొత్తం శ్లోకాలన్నీ తెలుగులో ఈ భాష్యం చదువుదాం మనం. భాష్యం కాదు, భావం, అనువాదం చదువుదాం. దాంట్లో ఇది కూడా వస్తుంది మనకి. 47వ శ్లోకం, 61 శ్లోకం కూడా వస్తుంది మనకి. ఆసామహో చరణ రేణు జుషామహంస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదుష్టజం స్వజనమార్యపతం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విముగ్ధ్యాం.
నేను ఈ బృందావనంలో ఒక ఒక మొక్కలాగా, ఒక తీగలాగా, ఒక పాద రేణులాగా అయినా జన్మిస్తే చాలు నాకు, నా జన్మ సఫలీకృతమైనట్టే, జన్మ ధన్యమైనట్టే అన్నట్లుగా ప్రార్థిస్తాడు ఉద్ధవుడు. ఇప్పుడు ఉద్ధవుడి స్థితి చూడండి. ఉద్ధవుడు కృష్ణుడికి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. కృష్ణుడి పక్కనే ఉంటాడు చాలా సమయం. కానీ ఇక్కడ బృందావనానికి వచ్చి గోపికల ప్రేమ చూసి వాళ్ళు కృష్ణుడిని ఎంతగా స్మరణ చేసుకుంటున్నారో చూస్తే, అంటే ఉద్ధవుడు కృష్ణుడు పక్కనే ఉంటూ చేస్తున్న స్మరణ కంటే గోపికలు కృష్ణుడికి దూరంగా ఉంటూ చేస్తున్న స్మరణ కొన్ని కోటాను కోట్ల కంటే ఎక్కువ. సో అది ఇప్పుడు భ్రమరగీతంలో ఏం చెప్తారు ఈ గోపికలు అనేది ఒకసారి మనం చదువుదాం. సుధామాతాజీ మీరు చదవగలరా? ఎస్ ప్రభుజీ. ఏది ప్రభుజీ? ఏ శ్లోక ప్రభుజీ? చదువుతారా? చదువుతాను ప్రభుజీ. దశమ స్కందం 47వ అధ్యాయం ప్రభుజీ. ఓకే ప్రభుజీ. బుక్ రెడీగా ఉందా? తెచ్చుకోవాలా మీరు? ఉంది ప్రభుజీ చేతిలో. చదవండి అయితే. ప్రభుజీ ఇదే కదా, శ్రీ శుక ఉవాచ ఉంది, అదే కదా ప్రభుజీ? ఎస్. భాష్యం చదవాలా ప్రభుజీ? చదవండి. శుకదేవ గోస్వామి పలికెను, దీర్ఘమగు బాహువులు కలిగినవాడు, అప్పుడే విరబూసిన కలువల వంటి కన్నులు గలవాడు, పీతాంబరమును పద్మమాలను ధరించినవాడు, సమజ్వలమగు కుండలములతో వెలుగొందడి ముఖార విందము వాడు అగు కృష్ణ సేవకుడిగా. ఒకసారి ఆగండి. ఆ శ్లోకాల ముందు పారాగ్రాఫ్ ఉంది కదా, అది కూడా చదవండి. ఎస్ ప్రభుజీ. శ్రీకృష్ణుని ఆదేశముపై ఉద్ధవుడు ఆ దేవదేవుని సందేశమును గోపికలకు తెలియజేసి వారిని ఓదార్చి పిదప మథురకు తిరిగి వెడ్డలుట ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. పీతాంబరమును ధరించిన వాడు, ఆకర్షణీయమగు కర్ణకుండలములను దాల్చినవాడు, కమల నయనుడు అగు ఉద్ధవుని గాంచినంతటా అతడు కృష్ణునే పోలియుండుట పట్ల ప్రజభామలు విస్మితులైరి. ఇతడెవరు అని తలుచుచు వారతనిని సమీపించి చుట్టూ చేరిరి. కృష్ణుడే అతనిని పంపియుండవచ్చునని ఎరిగినంతటా తమలో అతడు రహస్యముగా సంభాషించగలుగునట్లుగా వారతనిని ఏకాంత ప్రదేశమునకు తీసుకొని వెడలిరి. అంతటా గోపికలు తాము కృష్ణునితో వనరించిన లీలలను తలుచుకొనిన వారై సాధారణ లోక మర్యాదను సిగ్గును విడిచి బిగ్గరగా రోధించిరి. ఒక గోపిక శ్రీకృష్ణుని సాంగత్యమునే గంభీరంగా ధ్యానించుచు తన ఎదుట ఒక భ్రమరమును గాంచి దానిని కృష్ణదూతగా కల్పించుచు భ్రమరములు పలు పుష్పముల చెంతకు వెడలినట్లు శ్రీకృష్ణుడు బ్రజగోపికలను త్యజించి ఇతర వనితలేడ అనురాగమును పెంచుకొనినాడు అని పలికెను. ఈ ప్రకారము ఆ గోపిక తన దుర్భాగ్యమును సవతుల సౌభాగ్యమును గురించి పలుకుచు శ్రీకృష్ణుని నామరూపగుణ లీలలనే దొడగెను. శ్రీకృష్ణుడు తమను వదిలిపెట్టినను తాను మాత్రము క్షణకాలమైనను అతని స్మరణమును విడిచిపెట్టజాలనని పిదప ఆమె ప్రకటించెను. శ్రీకృష్ణుని పునర్దర్శనమునకై ఆరాటపడుచున్నట్టి వ్రజ గోపికలను ఉద్ధవుడు ఓదార్చుటకు యత్నించెను. కృష్ణ సేవకులుగా అగుటకు సాధారణ జనులు పలు పుణ్య కార్యములను తప్పక చేయవలసి ఉండును. కానీ ఓ గోపికలారా, మీరెంతటి భాగ్యవంతులనగా తన ఎడ అత్యుత్తమ మగు భక్తితో శ్రీకృష్ణుడు మిమ్ము అనుగ్రహించినాడు అని వివరించి ఉద్ధవుడు కృష్ణ సందేశమును వారికి వినిపించెను. శ్రీకృష్ణుడు తెలియజేసిన దానిని పలుకుచు ఉద్ధవుడు, నేను పరమాత్ముడను, సర్వులకు పరమాశ్రయుడను. నా శక్తి చేతనే నేను విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యములను చేయుదును. నేను నిజముగా మీకు ప్రియతముడను అయినను నా ఎడ మీ ఆకర్షణను వృద్ధి చేయుటకు నా స్మరణంను తీవ్రతరము కావించుటకు మిమ్ము విడిచితిని. ప్రియుడు దూరముగా ఉన్నప్పుడు స్త్రీ తన మనస్సును అతని యందే సతతము సంలగ్నము చేయుట తెలిసినదే కదా. నా నిరంతర స్మరణం చే శీఘ్రమే మీరు నా సాంగత్యమును బడయగలరు. పిదప గోపికలు ఉద్ధవుని ఇట్లు అడిగిరి. కంసుడు ఇప్పుడు మరణించినాడు కనుక తన పరివారముతోనూ మధురాపుర స్త్రీలతోనూ కూడి శ్రీకృష్ణుడు సుఖముగా ఉన్నాడా? మాతో జరిపిన రాస నృత్యాది లీలలను అతడు ఇంకను స్మరించునా?
గ్రీష్మ తాపముచే ఎండినట్టి అరణ్యములకు ఇంద్రుడు వర్షంతో తిరిగి జీవనము ఒసిగినట్లు శ్రీకృష్ణుడు మాకు పునర్దర్శనం ఒసగి ఆనందమును కలుగజేయున త్యాగము వలననే పరమ సుఖము కలుగునని ఎరిగినప్పటికీ శ్రీకృష్ణుని పొందడి ఆశను మేము విడవజాలకున్నాము. ఏలయన వ్రజభూమి అంతయు ఇంకను శ్రీకృష్ణ పాదపద్మ చిహ్నితమై ఉండి అతని మందగమనమును ఔదార్యపూర్ణమగు హాసమును మధుర వాక్కులను మాకు స్మృతికి తెచ్చుచున్నవి. ఇవన్నీను మా హృదయములను హరించినవి. గోపికలు ఈ రీతిగా పలికిన వారై, ఓ గోవింద, నీవు వచ్చి మా దుఃఖంను హరింపుము అని గొంతెత్తి కీర్తించిరి. పిదప ఉద్ధవుడు పలికిన అనునయ వాక్కులచే విరహతాపము నశించగా వారతనిని శ్రీకృష్ణునికి అభిన్నునిగా అర్చించిరి. ఉద్ధవుడు వ్రజమండలమునందే పలు మాసములు వసించి వ్రజవాసులకు పలు రీతుల కృష్ణ స్మృతిని కలిగించుచు ఆనందమును ఒసగిను. కృష్ణుని ఎడ గోపికలకు గల ప్రేమను గాంచి పరమ సంతుష్టుడైన ఉద్ధవుడు ఇట్లు పలికెను. శ్రీకృష్ణుని అనన్య ప్రేమ స్థాయికి చేరిన వారై ఈ గోపికలు తమ జన్మను ధన్యమునర్చుకొనిరి. నిజంగా బ్రహ్మ అయినను వీరితో పోల్చినచో అల్పుడే. రాసలీల యందు శ్రీకృష్ణుడు తన బాహువులచే ఆలింగనము చేసుకొనగా గోపికలకు లభించిన అనుగ్రహము ఆ దేవదేవుని వక్షస్థలమున సదా విరాజమానమై ఉండేది. లక్ష్మీదేవికి కూడా లభించలేదు. అయినచో ఇక ఈ ఇతర స్త్రీలను గురించి తెలుపునదేమున్నది? గోపికల పాదపద్మ ధూళి సోకెడి గుల్మము లేదా లతగా జన్మించినను ధన్యుడననియే తలుతును. చివరకు ఉద్ధవుడు మథురకు తిరిగిపోవుటకు నందాది గోపుల అనుజ్ఞ అడిగాను. నందుడు అతనికి పలు ఉపహారముల నొసగి సదా శ్రీకృష్ణుని స్మరించడి శక్తి నొసగుమని ప్రార్థించెను. మధురకు తిరిగి వచ్చినంతటా ఉద్ధవుడు నందమహారాజు పంపిన కానుకలను కృష్ణ బలరాములకు ఉగ్రసేనునకు ఒసగి బ్రజం నందు తనకు కలిగిన అనుభవమునంతటినీ వారికి వివరించెను. ప్రభుజీ చదవండి అది కూడా. సుఖదేవ గోస్వామి పలికెను. దీర్ఘమగు బాహులు కలిగినవాడు, అప్పుడే విరబూసిన కలువల వంటి కన్నులు గలవాడు, పీతాంబరమును పద్మమాలను ధరించినవాడు, సముజ్వలమగు కుండలములతో వెలుగొందడి ముఖార విందము వాడు అగు కృష్ణ సేవకుని గాంచినంతటా వ్రజగోపికలు విస్మితలైరి. ఈ సుందర పురుషుడెవ్వడు? ఎచట నుండి వచ్చినాడు? ఇతడెవరిని సేవించును? ఇతడు శ్రీకృష్ణుని వస్త్రాభరణములను దాల్చినాడే అని పలుకుచూ ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణుని పాద పద్మములే ఆశ్రయముగా కలిగిన ఉద్ధవుని గోపికలందరూ ఉత్సాహంతో పరివేష్టించిరి. వినయపూర్వకముగా తమ శిరములను వంచి గోపికలు లజ్జాహాసేక్షణములతోనూ ప్రియ వాక్కులతోనూ ఉద్ధవుని సముచితముగా అర్చించిరి. అతనిని రమాపతియగు కృష్ణుని సేవకునిగా గుర్తించినందున వారు అతనిని ఏకాంత ప్రదేశమునకు గొనిపోయి సుఖాసీనుని గావించి ఇట్లు ప్రశ్నించదొడగిరి. గోపికలు పలికిరి, నీవు యదుపతియగు శ్రీకృష్ణుని పార్షదుడవనియు తన తల్లిదండ్రులకు ప్రియమును చేకూర్చగోరడి నీ ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఇచ్చటకు వచ్చితివనియు మేమెరుగుదుము. లేనిచో ఈ గోవ్రజమునందు అతడు స్మరింపయోగ్యమైనదని భావించేది అన్యమేదీను మాకు గోచరించలేదు. నిజముగా బంధువుల ఎడ అనురాగ బంధమును త్రెంచుకొనుట మునికైనను దుష్కరము కదా. కుటుంబ సభ్యులు కానట్టి ఇతరుల ఎడ చూపడి స్నేహము స్వార్థ ప్రేరితమై ఉండును. కనుక అట్టి కపట ప్రవర్తన కేవలము ప్రయోజనము నెరవేరు వరకే కొనసాగును. అటువంటి స్నేహము పురుషులు స్త్రీలయందు లేదా భ్రమరములు పుష్పములయందు చూపడి ఆసక్తి వంటిది. వేశ్యలు ధనహీనుడగు పురుషుని, ప్రజలు అసమర్థుడగు రాజును, విద్యార్థులు తమ విద్యాభ్యాసమును పూర్తి కావించినంతట గురువును, పురోహితులు తమకు యజ్ఞార్థము దక్షిణ నొసగిన వానిని పరిత్యజింతురు. ఫలహీనమైన వృక్షమును పక్షులు భుజించిన పిమ్మట గృహమును, అతిథులు దగ్ధమైనట్టి అరణ్యంను జంతువులు, అనురక్తురాలై ఉన్నను భోగించిన పిదప స్త్రీని ప్రియుడు వదిలివేయుదురు. మనోవాక్యములు పూర్తిగా గోవిందునికే అంకితమైనట్టి గోపికలు ఆ విధముగా పలుకుచు కృష్ణ దూతయగు ఉద్ధవుడు తమ చెంతకు అర్థించినందున సమస్త కర్మలను విడిచిరి. తమ ప్రియతముడగు శ్రీకృష్ణుని బాల్య కైశోర లీలలనే నిరంతరము స్మరించుచు కీర్తించుచు వారు సిగ్గు విడిచి బిగ్గరగా రోధించిరి. కృష్ణునితో తన పూర్వ సాంగత్యమును ధ్యానించుచున్నట్టి ఒకానొక గోపిక ఎదుట ఒక భ్రమరమును గాంచి దానిని తన ప్రియునిచే పంపబడిన దూతగా కల్పించి ఇట్లు పలకసాగెను. గోపిక పలికెను, ఓ మధుపమ, దుర్జన మిత్రమా, నీ మీసములతో నా పాదములను సృశింపకుము. సవతి కుచముల యందు నలిగినప్పుడు
శ్రీకృష్ణుని మాలకు అంటుకొనిన కుంకుమ రాగము వాటికి అంటినది. శ్రీకృష్ణుడు మధురాపుర వనితలకే సుఖమునొసగుగాక. నీ వంటి దూతను పంపినవాడు యదుసభలో నిక్కముగా అపహాస్యమునకు గురి అగును. నీవు పుష్పములను శీఘ్రమే త్యజించిన రీతి మనోహరమగు తన అధరామృతమును కేవలం ఒక్కమారు మా కొసగి శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా మమ్ము త్యజించినాడు. అయినచో లక్ష్మీదేవి ఎట్లు అతని పాద పద్మములను ఇష్టాపూర్వకంగా సేవించుచున్నది. అయ్యో, అతని కపట వాక్కులచే ఆమె మనస్సు హరింపబడినదనుట నిక్కముగా దీనికి సమాధానము కాగలదు. ఓ భ్రమరమా, యదుపతిని గురించి గృహ విహీనులమగు మా ఎదుట ఇంతగా ఎందులకు కీర్తించుచున్నావు? ఆ విషయములన్నీయును మాకు పాతబడినవి. ఎవరి కుచముల బాధను అతడు ఇప్పుడు హరించెనో అట్టి నూతన సకుల ఎదుట ఆ అర్జున సకుని గురించి గానము చేయము. ఆ వనితలు తప్పక నీవు కోరిన దానమును ఒసగగలరు. దివియందు భువియందు లేదా రసాతలమునందు అతనికి లభించని స్త్రీలెవరున్నారు? అతడు కేవలము తన భృకుటిని కదుపుచు కపట రుచిరహాసము చేసినంతటా వారందరూ అతని వారగుతురు. స్వయముగా లక్ష్మీదేవియే అతని పాద పద్మములను సేవించుచున్నది. అయినచో మేమెంత వారము కాని దీనులగు వారు ఉత్తమ శ్లోకుడనడి అతని నామమును కనీసము కీర్తించగలరు. నీ శిరమునందు నా పాదములను ధరింపకము. నీవేమి చేయుచున్నావో నేనెరుగుదును. నీవు ముకుందుని వలన చక్కగా చతురతను బడిసి ఇచ్చకపు మాటలతో ఇప్పుడు అతని దూతగా వచ్చితివి. కాని కేవలం అతని కొరకే తమ సంతానమును భర్తలను ఇతర బంధువులను విడిచినట్టి వారిని అతడు త్యజించినాడు. అతడు కృతజ్ఞుడు. అతనితో ఇప్పుడు ఎందులకు నేను సంధి చేసుకొనవలెను? అతడు వ్యాధుని వలె వానరరాజును బాణములతో క్రూరముగా చంపినాడు. స్త్రీచే జయింపబడిన కారణంన అతడు కామవాంఛతో తన కడకు వచ్చిన వేరొక స్త్రీని కురూపిగా చేసెను. పలి మహారాజు నుండి కానుకలను తీసుకొనిన పిమ్మటయు అతనిని కాకి వలె త్రాళ్లతో బంధించెను. కనుక ఆ నల్లని వాణిని గురించి చర్చించుటను మేము విడవజాలనప్పటికీ అతనితో చెలిమిని విడిచెదముగాక. శ్రీకృష్ణుడు నిరంతరము ఉనరించడి లీలలను వినుట కర్ణములకు అమృతము వంటిది. ఒక్క మారైనను అట్టి అమృతమును కనిక మాత్రము ఆస్వాదించు వారికి ద్వంద్వానురక్తి నశించును. అట్టి పలువురు తమ దీనములను, గృహములను, కుటుంబములను అకస్మాత్తుగా విడిచి దీనులు వానై బృందావనమునకు చేరి జీవిక కొరకు భిక్షావృత్తిని స్వీకరించి పక్షుల వలె చరించుచుందరు. అతని కపట పూర్ణమగు మాటలను సత్యమని విశ్వసించి మేము క్రూరుడగు వ్యాధుని గానమును నమ్మిడి నల్లజింక యొక్క మూర్ఖపతులమైతిమి. ఆ విధముగా అతని స్పర్శచే కలుగుడి తీవ్రమగు కామబాధను మేము పదే అనుభవించితిమి. కనుక ఓ దూత, కృష్ణునికి అన్యమైన విషయమును గురించి నీవు పలుకుము. ఓ ప్రియుని మిత్రుడా, నా ప్రియతముడు తిరిగి ఇచ్చటకు పంపినాడా? మిత్రుడా, నిన్ను నేను తప్పక గౌరవింపవలసి ఉన్నది. కనుక నీవు కోరిన వరమును అడుగుము. కాని అతని చెంతకు మమ్ము గొనిపోవుటకు మరల ఎందులకై వచ్చితివి? అతని మధుర ప్రేమ త్యజింప మిగుల కఠినమైనది. ఓ సౌమ్యుడా, లక్ష్మీదేవియే అతని ప్రేయసి. అతని వక్షస్థలమున నిలిచినదై ఆమె సతతము అతనితో పాటే ఉండును. ఓ ఉద్ధవ, శ్రీకృష్ణుడు మధురలో వసించుట నిజముగా విచారకరం. అతడు తన తండ్రి గృహమును, మిత్రులను, గోపబాలులను స్మరించుచున్నాడా? ఓ మహాత్మా, దాసీజనుల మగు మా గురించి అతడు ఎన్నడైనా పలుకుచుండునా? అగరు సుగంధితమగు తన కరమును అతడెన్నడూ మా శిరములపై ఉంచును? సుఖదేవ గోస్వామి పలికెను. అది వినినంతటా ఉద్ధవుడు కృష్ణ దర్శన లాలసులకు గోపికలను ఓదార్చుటకు యత్నించుచు ప్రియుని సందేశంను వారికి చెప్పనారంభించెను. శ్రీ ఉద్ధవుడు పలికెను. ఈ రీతిగా మీ మనస్సులను దేవదేవుడగు వాసుదేవునికి అర్పించిన కారణంన నిక్కముగా మీరందరూ కృతార్థులు, లోకపూజితులు అయిరి. దానము, వ్రతము, తపస్సు, హోమము, జపము, వేదాధ్యయనము, నియమ పాలనము, పలు ఇతర పుణ్య కార్యాచరణముచే కృష్ణ భక్తి సంప్రాప్తమగును. పరమ భాగ్యముచే మీరు ఉత్తమ శ్లోకుడగు భగవాను నీడ మునులకైనను దుర్లభమగు ఉత్కృష్టమైన భక్తిని ప్రవర్తిల్లజేసిరి. పరమ భాగ్యము చేతనే మీరు పరమ పురుషుడగు శ్రీకృష్ణుని నిమిత్తము మీ పుత్రులను, భర్తలను, దేహ సౌఖ్యములను, బంధువులను, గృహములను విడిచిరి. ఓ మహాభాగ్యవంతులగు గోపికలారా,
అధోక్షజుడగు భగవాను నేడ మీరు అనన్య ప్రేమాధికారమును బడసిరి. నిజమునకు విరహావస్థయందలి కృష్ణ ప్రేమను ప్రదర్శించి మీరు నా ఎడ మహానుగ్రహమును చూపిరి. భద్ర వనితలారా, ప్రభువుకు అంతరంగిక సేవకుడనగు నేను మీ కొరకు తెచ్చిన మీ ప్రియుని సందేశమును ఇప్పుడు వినుడు. దేవదేవుడు పలికెను, నేను సర్వాత్ముడను గనుక వాస్తవమునకు మీకెన్నడూనూ నా నుండి వియోగము లేదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అను ప్రకృతి తత్వములు సృజింపబడిన ప్రతి దాని యందు నెలకొని ఉండునట్లు నేను ఎల్లరి మనస్సునందు ప్రాణేంద్రియములందు అట్లే పంచభూతములందు ప్రకృతి గుణములందు నిలిచి ఉన్నాను. భౌతిక తత్వములను, ఇంద్రియములను, ప్రకృతి గుణములను కూడినట్టి ఆత్మమాయచే నాయందే నేను సృష్టి స్థితి లయ కార్యములను చేయుచుందును. విశుద్ధ చైతన్యమయము లేదా జ్ఞానమయము అగుటచే ఆత్మ భౌతికమగు సమస్తమునకు అన్యమైనది, గుణ సంపర్కరహితమైనది అయి ఉన్నది. జాగృత, స్వప్నము, సుషుప్తులు అనడి ప్రకృతి వృత్తులచే అది అనుభూతమగును. అప్పుడే నిద్ర నుండి మేల్కొనిన వాడు భ్రమపూర్వకమే అయినను స్వప్న విషయంలో చింతించడి రీతి మనస్సుచే మనుజుడు ఇంద్రియార్థములను తలచగా ఇంద్రియములు వాటిని పొందును. కనుక అతడు పూర్తిగా అప్రమత్తుడై మనస్సును నియంత్రించవలెను. నదులన్నింటికీ సముద్రమే చరమగమ్యం అయినట్లుగా సమస్త వేదముల యొక్క యోగము, సాంఖ్యము, తపస్సు, త్యాగము, దమము, సత్యములను శీలించుట యొక్క చరమ సారాంశము ఇదే అని వివేకవంతులు పలికిరి. కానీ మీ దృష్టికి ప్రియమైన నేను మీ నుండి దూరముగా ఆగుటకు నిజమైన కారణం ఏమనగా నా ఎడ మీ ధ్యానమును తీవ్రతరము గావించి మీ మనస్సులను నాకు మరింత సన్నిహితము నేను గావింపగోరితిని. ప్రియుడు దూరంగా ఉన్నప్పుడు స్త్రీ తన ఎదుట ఉన్నప్పటికన్నాను ఎక్కువగా అతనిని గురించి తలచుచుండును. మీ మనస్సులు పూర్తిగా నాయందే సంలగ్నమై ఉండి ఇతర కార్యరహితముగా మీరు నన్నే సదా స్మరించుచున్నందున అచిరి కాలముననే తిరిగి నా సాన్నిధ్యను బడేయగలరు. కొందరు ఇక్కడితో గోపికలు ఆపేద్దాం సుధామాతాజీ. ఎందుకంటే ఇంకా ఈ చాప్టర్ చాలా పెద్దది కదా, 60-70 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. సో అంటే ఇప్పుడు మన అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా, ఎలా గోపికలు వాళ్ళ స్మరణ ఎంత తీవ్రంగా ఉంది. అండ్ ఇప్పుడు లాస్ట్ చదివిన ఈ శ్లోకంలో 36 కదా, మీ మనస్సులు పూర్తిగా నాయందే సంలగ్నమై ఉండి ఇతర కార్యరహితముగా మీరు నన్నే సదా స్మరించుకున్నందున అచిర కాలముననే తిరిగి నా సాన్నిధ్యమును బడయగలరు. సో సో చూడండి, ఇక్కడ మనకి కృష్ణుడు చెప్పేది స్మరణ గురించి. అంటే మనం ఎంత తీవ్రంగా తలుచుకుంటే భగవంతుణ్ణి, ఆ భగవత్ స్మరణ ఎంత తీవ్రంగా చేస్తే అంత చిరకాలంలో మనకి భగవంతుడి దర్శనం కలుగుతుంది. అంటే భగవంతుడు ప్రత్యక్షంగా లేకపోయినా కూడా మనకి ఆ స్మరణతోటే ఆ భగవద్ దర్శన సంతృప్తి కలుగుతుంది. సో ఆ విషయమే ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడి ద్వారా సందేశం పంపించి చెప్తున్నాడు. ఎలాగైతే మనం చూసాం ఈ శ్లోకాలలో, ఈ 20-30 శ్లోకాలలో ఈ గోపిక భ్రమరని అడ్డు పెట్టుకొని, ఒక తేనెటీగను అడ్డు పెట్టుకొని కృష్ణుడిని ఎలా నిందించిందో చూడండి. అంటే అంత వేదన, అంత ఆవేదన, దర్శనం లేదు అన్న ఆవేదన. అయితే కృష్ణుడు అక్కడ కొన్ని విషయాలు వీళ్ళకి గోపికలకి ఉద్ధవుడి ద్వారా కొన్ని విషయాలు సందేహ నివృత్తి చేస్తారనమాట. ఏంటంటే మీరు ఎల్లప్పుడూ నాయందే ఉన్నట్టు, మీరు ఎల్లప్పుడూ నాయందే, మీరు భగవత్ స్మరణ చేయడం ద్వారా ఎల్లప్పుడూ నాయందే ఉన్నట్టు అని ఉద్ధవుడు చెప్పిన మాటల్లో ఒకటి ఇప్పుడు ఇంతకుముందు చదివిన శ్లోకాలు 2-3 శ్లోకాల క్రితము దాంట్లో ఉంటుంది. భగవద్గీతలో కూడా కృష్ణుడు 12వ అధ్యాయంలో ఏం చెప్తారు? మయేవ మన ఆధస్త్వ మై బుద్ధిం నివేశయ. అంటే ఎవరైతే వాళ్ళ మనసుని కృష్ణ భగవానుడి స్మరణలో నిమగ్నం చేస్తారో వాళ్ళు నాయందే ఉన్నారు అని అంటాడు కృష్ణుడు అక్కడ. మయేవ మన ఆధస్త్వ మై బుద్ధిం నివేశయ. సో అంటే గోపికలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? కృష్ణుడు దర్శనం ఇవ్వట్లేడు, కృష్ణుడు మళ్ళీ మర్చిపోయాడు, కృష్ణుడు వేరే పార్టీలో జాయిన్ అయిపోయాడు, సిటీలోకి వెళ్ళిపోయాడు, సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్,
అక్కడ రాయల్ కంఫర్ట్స్ వాటికి అలవాటు పడ్డాడు అన్నట్లుగా నిందిస్తున్నారు. సో నిందించి కృష్ణుడు రావట్లేదు, ఇంకా దర్శనం కలగట్లేదు అని ఆవేదన చెందుతున్నారు. అప్పుడు కృష్ణుడు ఉద్ధవుడి ద్వారా ఏం చెప్తారంటే, మీరు స్మరణ చేసుకుంటుంటే నన్ను చూసినట్టే, మీరు నాకు దూరంగా ఎప్పుడు లేరు మీరు అని అంటాడు కృష్ణుడు ఇక్కడ. మీరు ఎల్లప్పుడూ నా యందే ఉన్నారు, మీరు నా నుంచి దూరంగా ఎప్పుడూ లేరు. గోపిక ఒక శ్లోకంలో అడుగుతుంది కదా, ఓ ఉద్ధవ, ఆ దేవాది దేవుడు నందమహారాజుని, యశోదమ్మని, గోపబాలులని, మా అందరినీ గుర్తు తెచ్చుకుంటున్నాడా, మా గురించి అడుగుతున్నాడా ఎప్పుడైనా అని అడుగుతారు. సో అది ఈ భ్రమర గీత అనేది 47వ అధ్యాయము చాలా చాలా బ్యూటిఫుల్. భక్తులు భగవంతుని దర్శనం కోసం, భగవంతుని ఆ స్మరణలో వాళ్ళు పొందే ఆ తాదాత్మ్యంలో ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇక్కడ. ఇంకా ఇది అత్యుత్తమైన స్మరణ అనమాట. స్మరణకి ఒక కొలమానం, బెంచ్ మార్క్ అనేది, ఒక స్టాండర్డ్ అనేది పెట్టుకుంటే మనం, ఇంకా ఇది ఇంకా అన్నిటికంటే అత్యుత్తమైన స్థాయి ఇది. మన ఈ 2వ అధ్యాయంలో, తృతీయ స్కందం 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చెప్పుకున్నాం కదా, ఉద్ధవుడు అష్టసాత్విక వికారాలు ప్రదర్శించాడు. కృష్ణుని స్మరణ చేయడం మొదలు పెట్టడగానే అష్టసాత్విక వికారాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే ఉద్ధవుడు ఈ బృందావనానికి వచ్చి గోపికల్ని కలిశాడో, అప్పుడు వాళ్ళ గోపికలు చేస్తున్న స్మరణం చూస్తే ఇంకా ఉద్ధవుడికి నేను చేస్తుంది చాలా తక్కువ, నేను చేస్తున్న భక్తి, నేను చేస్తున్న స్మరణ, కృష్ణ స్మరణ చాలా తక్కువ అని అనిపించి, ఈ బృందావనంలోనే నాకు ఒక గుల్మలతగా కానీ, ఒక పాద రేణువులాగా కానీ జన్మిస్తే చాలు అని అనుకుంటాడు అనమాట. సో అది స్మరణ యొక్క శక్తి, స్మరణ యొక్క వైభవం. అది అందరం చేయొచ్చు, కృష్ణ స్మరణ అందరం చేయొచ్చు, చాలా ఈజీ. కూర్చొని రోజుకొక 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలైనా మనం కంప్లీట్గా అన్నీ మర్చిపోయి, ఫోన్లు, కంప్యూటర్లు, న్యూస్ పేపర్లు, అన్ని పనులు అన్ని పక్కన పెట్టేసి కాసేపు వీలైతే 5 నిమిషాలు, అయితే 1 నిమిషాలు, అయితే 2 నిమిషాలు కృష్ణ స్మరణ, ఏకాంత స్మరణ చేసుకుంటే మనకు ఒక హ్యాబిట్ లాగా అవుతుంది అది. అలాగా ఆ హ్యాబిట్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏ పనులు చేస్తున్నా కూడా, రోజంతా ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, స్కూల్లో టీచర్ అయినా, ఎక్కడైనా మనం ఈ స్మరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అని ఇంతటితో ఈరోజు ముగిద్దాము. ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్స్, హరే కామెంట్స్? కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. మీ క్లాస్ చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఉద్ధవుడు రాగానే అక్కడ అది గోపికలందరూ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అందరూ దుఃఖంతో ఉన్నారన్నారు. గోపికలే కాకుండా అక్కడ చెట్టు పుట్ట, నది, యమునా నది, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు అన్ని కూడా ఉన్నాయన్నారు. దాన్ని ఎలా అంటే, ఇప్పుడు కాకపోయినా తర్వాత క్లాసులో చెప్పండి, ధర్మాభావం అవుట్ మూలంగా. తర్వాత ఏంటంటే, ఈ 2వ అధ్యాయం శ్రీకృష్ణ భగవాన్ స్మరణాన్ని ముగింపు చరణంగా మీరు కుంతీదేవిని, ద్రౌపదీ మాతని, అలాగే ఉత్తరని, అలాగే కులశేఖరాల వారి యొక్క ఇది రామరష్టాస్తోత్రం, గోపికలు దశమ స్కందంలో వచ్చిన 46, 47 శ్లోకాలతో చక్కటి వివరణతో మేము మర్చిపోలేని విధంగా, మేము స్మరణ ఉండే విధంగా చెప్పిన మీ క్రియేటివిటీకి మా వరంగల్ భక్తులందరి తరపున మీకు నమస్కారాలు చేస్తూ, ఆ కృష్ణ భగవాను సదా మిమ్మల్ని
ఈ ఛానల్లో వచ్చి ఇలా మాకు స్మరణలు కలిగజేయవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాను. ప్రణామాలు. ఇలా స్మరణ గురించి మీ అందరితో చర్చించుకుంటే నాకు ఆ స్మరణ అలా ఉంటది. అదే నా ప్రయత్నం. చాలా సంతోషం. సో ఇంతటితో ముగిద్దాము. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీకృష్ణ భగవాన్ స్మరణ కీ జై. ఓకే, హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కృష్ణ ప్రణామాలు.